అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ పాయింట్, మీరు ఎప్పుడు కూడా జగన్ గారికి సంబంధించి కేసుల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఆ కేసులకు సంబంధించి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఇంకా నెక్స్ట్ కూడా కోర్టుకు హాజరవ్వాలి, ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసులు కావచ్చు, మొత్తం 33 కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో ముందు జగన్ గారి కేసులకు సంబంధించి ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి? నేను కేవలం జగన్ గారి కేసులు మాత్రమే మాట్లాడను. కవిత లోపల ఉన్నప్పుడు కవిత కేసులు మాట్లాడాను, చంద్రబాబు నాయుడు మాట్లాడాను. నేను నిష్పక్షపాతి, నాకు రాజకీయాలు లేవు. 40 సంవత్సరాల క్రితం నేను ఢిల్లీలో ఎలక్షన్లో నిలబడి 5 కోట్ల మెజార్టీతో గెలిచి అప్పటి నుంచే నేను అన్ని రంగాల్లో ఉన్నాను. కాబట్టి నాకు ప్రత్యేకంగా ఒకరనే ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే 33 కేసులనండి, 11 కేసులనండి, ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. నిన్న ఒక పిటిషన్ ఏదో హైకోర్టులో కొట్టేశారు ఆ కేసుకు సంబంధించి, అంటే ప్రాసిక్యూషన్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. సో ఇంకా చాలామంది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు, అవన్నీ డిస్పోజ్ చేయాలి. త్వరితగతిన న్యాయం ఎప్పుడు అందుతుంది? ముద్దాయి కూడా సహకరించాలి. ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు నేను తప్పు చేయలేదు, నేరం చేయలేదు అని చెప్పేటప్పుడు కేసు త్వరగా స్పీడ్గా జరిగితేనే కదా మీ యొక్క ఇన్నోసెన్స్ బయటపడేది. కాబట్టి మీరు కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి మామూలు వ్యక్తికి పెద్ద చట్టాల్లో ఏం పెద్ద తేడా ఉండదు. కాకపోతే కోర్టుకు హాజరు కాకపోవడం అనేది సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి అవకాశాలు ఇస్తుంటారు. న్యాయమూర్తులు పక్షపాతం లేకుండా చేస్తారు. కాబట్టి త్వరితగతిన న్యాయం జరగద్దని ఈ కేసుల్లో ఖచ్చితంగా ఏదైతే తప్పులు ఏదైనా జరుగుంటే వాటికి సంబంధించి శిక్షలు వేస్తారు. ఇప్పుడు మనం జయలలిత తప్పించుకోలేదు, ఇందిరాగాంధీ తప్పించుకోలేదు, లల్లూ ప్రసాద్ యాదవ్ తప్పించుకోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైలుకి వెళ్ళారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా దాగిపోయిన తర్వాత ఆమెను జైల్లో పెట్టడానికి చర్యలు జరిగినాయి. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది జరగదని చాలామంది, నేను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందంటే నవ్వారు అందరూ. ఇవి ఎక్కడో వాడు వచ్చి ఇక్కడ చెప్పాడు, వీడికి ఏం తెలుసు అని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది అని అంటే, నాయుడు గారిని నేను మురళీమోహన్ గారి జన్మదిన సభలో నన్ను కలిసినప్పుడు నాయుడు గారు నమస్కారం పెట్టి నాతో మాట్లాడారు అక్కడ. ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు పవర్ఫుల్ గవర్నమెంట్ ఉండింది జగన్ ప్రభుత్వం. అటువంటప్పుడు అక్కడ నాయుడు గారితో నేను కలిస్తే అందరు నన్ను అడిగారు, ఎందుకు కలిసావు అని క్రిటిసైజ్ చేశారు. ఆ రాని ప్రభుత్వం అని అన్నట్టు. నేను చెప్పాను కూటమి రాబోతుంది, అయితే నేను ఇన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు. సో ప్రజలు వాళ్ళ ఆలోచన ప్రకారం చేస్తుంటారు. నేను సెంటర్లో కూడా రాహుల్ గాంధీ వచ్చే విధంగా ఉంది పరిస్థితి, సుమారు 290 సీట్లు దాకా వస్తాయి అని చెప్పినాను. ఇది ఆన్ రికార్డులో ఉంది. 270 అయితే ఖచ్చితంగా వస్తాయి, ఇంకొక 20-30 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనము మన యొక్క జీవన విధానంలో మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి, నాకున్న లిటిగేషన్ లేకపోతే లా ఎక్స్పీరియన్స్, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఊహిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంటర్లో ఏదైనా జరగచ్చు. సెంట్రల్లో మార్పులు, స్టేట్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. సెంట్రల్లో మార్పులు జరిగితే స్టేట్లో ఇక్కడ తెలంగాణలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఆంధ్రాలో మటుకు ఖచ్చితంగా అదే గవర్నమెంట్ ఎక్కువ కాలం కొనసాగేదానికి ఎక్కువ కనపడుతుంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది మనం చెప్పలేం. ఎవరు ఉంటారో ఎవరు పోతారో. ఇప్పుడేంటి కుల మత జాతి భేద లేకుండా ప్రతి ఒక్కరూ ఒక్కదానికి సిద్ధమైపోయారు. ఎప్పుడు నువ్వు గెలిచావా అనేది కాకుండా ఎప్పుడు నువ్వు పవర్లోకి వచ్చావా అనేది ముఖ్యం. నిన్న ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీ ద్వారా గెలిచి పక్క రోజే అధికార పక్షాల్లోకి వెళ్ళిపోయారు. దానా నాగేంద్ర గారిని చూస్తే ఎంపీగానే కంటెస్ట్ కూడా చేసేసారు. చట్టాలు ఎలా ఉన్నా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనుగడ కావాలంటే అధికారం అనేది ముఖ్యం. కాబట్టి అధికారం కోసం కొన్ని సందర్భాలు ఇప్పుడు కొత్తది వింటున్నాం మనం. జగన్ గారు ఎమ్మెల్యేగా రాజీనామా ఇచ్చి ఎంపీగా నిలబడతారని. ఇవన్నీ ఏంటి? ఇక్కడైతే అసెంబ్లీకి పోవాలి, రోజు చంద్రబాబు నాయుడిని చూడాలి. అక్కడైతే సెంట్రల్లో మన బీజేపీ నాయకుడు ఉన్నారు, వాళ్ళతో ఒక లోపాయకారి ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ఉంది, వాళ్ళకి 4 ఓట్లు వేసాం మనం. కాబట్టి అక్కడికి పోదామని అంటున్నారు. అది వాస్తవమో కాదో మనకు తెలియదు, నేనైతే చెప్పడం లేదు కానీ వింటున్నాం. సో ఇలాంటి పరిస్థితులు రాజకీయ అనిశ్చిత కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను మీ ఛానల్ ముఖ్యంగా 4 నెలల్లో జరగబోయే 4 ఎలక్షన్స్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో జరగబోయే ఎలక్షన్లో వచ్చే ఫలితాలను బట్టి
అనేక విధాలైనటువంటి మార్పులు అబ్బా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా జరగబోతున్నాయి. ఓ. కాబట్టి త్వరితగతిన ప్రతి వాళ్ళు కూడా బాధ్యత వహించి గుర్తెరిగి ఒక స్థిర నిర్ణయం తీసుకొని ప్రతి వాళ్ళు రాజకీయాలకు దూరంగా పెట్టి వాళ్ళకున్న అమూల్యమైన సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి ప్రతి సెకను ఆనందంగా బతకాలనే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనందరి మీద ఉంది. అలా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కేసుల విషయం గురించి మీరు ఎత్తారు కాబట్టి ఖచ్చితంగా అన్ని కేసుల్లో కూడా న్యాయం జరగద్దని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదండి, ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరి కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ.